హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ గులాబ్ జామున్. ఏంటి అయ్యి? ఏం తింటున్నావు నువ్వు? గుల్లి జామా, గులాబ్ జామ్, గులాబ్ జామ్. ఫ్రెండ్స్, మా అల్లుడు గులాబ్ జామ్ని గుల్లి జామ్ చేశాడు అనొచ్చనరాక. ఇప్పుడు మనం ఒక కప్పు గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా చేతిలోకి కొంచెం ఆయిల్ పూసుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాల్స్ చాలా స్మూత్గా రావాలి. స్మూత్గా రాలేదంటే నూనెలో వేస్తే విరిగిపోతాయి ఫ్రెండ్స్, మధ్యలో స్కార్ పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాకం రెడీ చేసుకోవాలి. ఒక కప్పు గులాబ్ జామ్ పిండికి ఒక కప్పున్నర షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. పాకానికి సరిపడినంత వాటర్ వేసుకొని కలపెట్టుకోవాలి. ఈ చక్కెర మొత్తం కరిగి మంచిగా పాకు రావాలి. ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్, పాకం ఎలా మరుగుతుందో. లైట్గా కొంచెం మన చేతులకి జిగురుగా రావాలి ఫ్రెండ్స్, అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. మరో పక్కన కళాయిలో గులాబ్ జామ్స్ వేగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఉండలు ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉండలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు మరో పక్కన మన పాకం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేయించుకున్న గులాబ్ జామ్ ఉండలను ఇలా షుగర్ సిరప్లో వేయాలి ఫ్రెండ్స్. ఇలా అన్నిటినీ ప్రెస్ చేయాలి. వీటిని ఇలా ప్రెస్ చేయడం వల్ల మన షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్స్. ఇలా 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. రెస్ట్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెడితే టేస్టీ గులాబ్ జామ్ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ స్వీట్ గులాబ్ జామున్ రెడీ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు ఎలా తింటున్నాడో, చాలా ఇష్టంగా తింటున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.